బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాంశీరాం గారి 91వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు డాక్టర్ మెన్నో సంతోష్ కుమార్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరియు ఎస్సీ సర్పంచుల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి మాన్యశ్రీ కాంశీరాం గారి యొక్క చరిత్రను మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే మాన్యశ్రీ కాంశీరాం గారు ఈ దేశ చరిత్రని, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుని దేశం మొత్తం పర్యటించి ఈ దేశంలోని అత్యధిక జనాభా కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇంకా వెనకబడే ఉన్నారు, స్వతంత్రం వచ్చి ఇంతకాలమైనానే గ్రహించినటువంటి కాంశీరాం గారు ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఏదైతే ఈ పెన్నలాగా నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉందో అలా కాదు ఉండవలసిన సమాజం, ఇలా అడ్డంగా ఉండాలి, అందరూ సమానత్వంతో ఉండాలి అనేటువంటి గ్రహించి మరి 1984 ఏప్రిల్ 14వ తారీఖున మరి కాంశీరాం గారు మరి బహుజన సమాజ్ పార్టీని స్థాపించి భారతదేశానికే మరి గుండెగా అయినటువంటి రాష్ట్రానికి ఉత్తరప్రదేశ్కి మరి ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత కాంశీరాం గారికి దక్కింది. అది ఎలా జరిగిందని ఒకసారి మనం ప్రశ్నించుకున్నట్లయితే, పరిశీలించుకున్నట్లయితే, మరి చరిత్ర చూసుకున్నట్లయితే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ 1930లో ఓటు హక్కు అనేది కల్పించారు. ఆ ఓటు హక్కు ద్వారా మన పాలితులుగా ఉన్న మనల్ని పాలకులుగా చేసినటువంటి చరిత్ర కాంశీరాం గారి ద్వారా మనకు అర్థమైంది. ఏంటిది? 1 మ్యాన్ 1 ఓట్ 1 ఓట్ 1 వాల్యూ. అంటే ఈ దేశంలో కూటుకు లేనివాడికైనా అదే ఓటు, కోటీశ్వరుడికైనా అదే ఓటు ఉంది. అంటే అధికారం రావాలంటే ఓటే కావాలా తప్ప కోట్లు కాదనే ఒక మనని చేసి చూపించినటువంటి పరిస్థితి కాంశీరాం గారి దగ్గర మనకే కనిపించింది. కాబట్టి మనం చేయవలసినటువంటిది, మనం చూపించవలసినటువంటిది ఏంటి అని మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి మనకు కావాల్సింది రాయితీల ఉద్యమం కాదు, రాజ్యాధికార ఉద్యమం. రాజ్యాధికారం వస్తే మన అన్ని సమస్యలకి పరిష్కారం అని మరి చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు విధంగా అవర్ అల్టిమేట్ గోల్ ఈజ్ రూల్ ఇన్ ఇండియా. మన అంతిమ ధ్యేయం రాజ్యాధికారం. మరి రాజ్యాధికారం రాని జాతి అంతరించిపోద్దని చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మాటలను పురుగుపుచ్చుకొని కాంశీరాం గారు మరి పార్టీని నిర్మించి ఆ పార్టీ ద్వారా పాలకులుగా చేసినటువంటి ఘనత కాంశీరాం గారికి దక్కిందనే విషయాన్ని మన వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరి మన చరిత్ర చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో హక్కులు కల్పించి ఓటు హక్కు కల్పిస్తే ఈ యొక్క రిజర్వేషన్ అనే ఒక చిన్న విషయాన్ని మరి పట్టుకుని, అంటే మీకు ఈ రిజర్వేషన్ చిన్న విషయం అనేవాళ్ళు కూడా నేడు ఉన్నదే. మనము అత్యధిక జనాభా ఉన్నటువంటి మనం అధికారంకి వస్తే అది చిన్నదే, అధికారం రానంతసేపు అది పెద్దగానే మనకే కనిపిస్తుంది. అందుకే రాయితీలు ఉద్యమాన్ని మాని రాజ్యాధికార ఉద్యమం వైపు మళ్ళాలని మన కాంశీరాం గారి జయంతి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఏదైతే రిజర్వేషన్ ఉద్యమం మనకు ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉద్యమం, రిజర్వేషన్ ఉద్యమం మన బానిసలుగా తయారు చేస్తుంది. ఉద్యోగాలు లేనటువంటి ఉద్యమం మరి బానిసలుగానే అవుతుంది. కాబట్టి బానిసలుగా వద్దు, బాధ్యతగా జీవిద్దాం. బాబాసాహెబ్ అంబేద్కర్ కాంశీరాం గారి కన్నా కలల్ని నెరవేర్చడానికి సిద్ధమవుదాం. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది 100% మరి చేసి చూపించినటువంటి వ్యక్తి కాంశీరాం గారు. కాబట్టి కాంశీరాం గారి యొక్క ఆచరణ మనం అందరం కూడా పునిగిపుచ్చుకుని ముందుకు వెళ్ళాలని తెలియపరుస్తూ మరొకసారి మరి కాంశీరాం గారి యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై భీమ్.